పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ ట్రస్ట్ ఆసుపత్రిలో అమెరికా మెటీరియల్తో 69 సంవత్సరముల మహిళకు 2 కాళ్లకు ఒకేసారి మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో ఇటువంటి ఆపరేషన్ చేస్తుంటారు. తణుకు పట్టణంలో 2 మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు దొమ్మేటి కృష్ణ మధుకర్ ఈ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. మోకాళ్ల మార్పిడికి అమెరికా మెటీరియల్ వాడామన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చులో ఆపరేషన్ అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. డాక్టర్ దొమ్మిడి కృష్ణ మధుకర్ ఆర్థోపెడిక్ వైద్యులు. కూర్చున్న సమయంలో పరిగణిస్తున్నప్పుడు బాగా ఓకే సార్. నా పేరు డాక్టర్ కృష్ణ మధుకర్. నేను ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ మధ్యకాలంలో పోయిన వారం ఒక 69 ఏళ్ళ వయసున్న మహిళ శేషారత్నం గారని రాజమండ్రి నుంచి వచ్చారు. ఆవిడికి 2 మోకాళ్ళు బాగా అరిగిపోయింది, నడవడం ఇబ్బంది ఉందని నా దగ్గరికి వచ్చారు. ఎక్స్రేలు చూస్తే బాగా అరిగిపోయినాయి 2 మోకాళ్ళు ఒకేసారి మార్చడం అనేది సిటీస్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ తణుకులో ఎక్కువ మంది అది చేయడం అయితే నేనైతే గమనించలేదు. బట్ వాళ్ళు కూడా పేషెంట్ తరపున వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు, 2 కాళ్ళు ఒకేసారి చేయండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. 2 కాళ్ళకి ఒకేసారి మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము. మోకాలు మార్పిడి ఆపరేషన్కి మనం వాడిన మెటీరియల్ అమెరికాలో తయారయ్యే డెప్యూ కంపెనీ అట్యూన్ నీ సిస్టమ్ అని ఉంది. అది లేటెస్ట్ నీ సిస్టమ్. అది దాన్ని వాడాము 2 మోకాళ్ళకి. 3వ రోజు నుంచే పేషెంట్ని నడిపించడం అనేది జరిగింది వాకర్ సాయంతో. 5వ రోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేశాము. 1 నెల ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ పేషెంట్ వాకర్ సహాయం లేకుండా కూడా పూర్తిగా నడవగలరు. మనకి తణుకు పరిసరాల ప్రాంతాల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ కొంతమంది చేస్తున్నారు. బట్ మనం ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో, ముళ్లపూడి వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్లో కొంచెం ఖర్చు తక్కువ అయ్యేటట్టు చూస్తున్నాము. ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా సిటీస్లో అయితే ఒక మగాళ్ళకి దగ్గర 3-3.5 లక్షలు తీసుకుంటారు. మన దగ్గర ఇంప్లాంట్ వాడే పేషెంట్ యొక్క ఆర్థిక స్తోమత బట్టి మనం ఇంప్లాంట్ అనేది వాడి దాని ప్రకారంగా అతి తక్కువ ఖర్చులో మనం ఇక్కడ చేయడానికి మనం ప్రయత్నిస్తాం.